రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నటువంటి సందర్భంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తారని ఇచ్చినటువంటి హామీ, దానితో పాటు 420 హామీలను రాష్ట్ర ప్రజలకు ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 14 నెలలు గడుస్తున్నా అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ 14 నెలల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపించున్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సింపథైజర్స్ కి అందరికీ కూడా పేరు పేరున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా విప్లవ స్వాగతం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, రేవంత్ రెడ్డి సర్కారు గత కేసీఆర్ సర్కారు ఇచ్చినటువంటి హామీలు ఏవి రాష్ట్రంలో అమలు కావట్లేదు. ఒక నియంత్రణ పాలనను ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని మాట్లాడి అనేక కళ్ళబల్లి మాటలు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని, ఇంటింట సౌభాగ్యాన్ని నెలకొల్పుతానని మాట్లాడినటువంటి సర్కారు అన్ని రకాల ప్రజలకు, కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు, రైతులకు, యువతకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి నేను చేస్తానని మాట్లాడే అధికారంలోకి వచ్చాడు. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఆ సర్కారు ఇక్కడ ఇది చేయలేదు, అక్కడ ఇది చేయలేదు, వాళ్ళు చేయలేదని 14 నెలలుగా కాలం గడుపుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయలేదని కదా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుకున్నాం మేము. అందుకనే ఇప్పటికైనా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలను ఇప్పటికైనా బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నాకు పిలుపునిచ్చాం.